పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని, రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోనే తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ప్రారంభించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులు పండించే ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర లేక ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యానికి తిరిగి రైతులకు ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియక రైతులు ఆందోళన చెందేవారని, జగన్ ప్రభుత్వం పోతూ రాష్ట్రంలోని రైతులు నిండా ముంచేయాలనే దురుద్దేశంతో ధాన్యాన్ని సేకరించి దాదాపు 864 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఇంటికి వెళ్లిపోయారని ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. రైతుల కోసం ఆ రోజు కూటమి ప్రభుత్వం చూపిన ప్రోత్సాహం ప్రభుత్వానికి సైతం ఎంతో మంచి పేరు తెచ్చిందని, రైతుల కోసం ఇంతలా కృషి చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు అబీబ్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, కమ్మ శివరామకృష్ణ, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు వై సుబ్బారావు, మండల రెవెన్యూ అధికారి భ్రమరాంబ, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సహా పలువురు కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ గారికి, ఏడీఏ సుబ్బారావు గారికి, ఏఓ ప్రియాంక గారికి, ఎండిఓ శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ బ్రహ్మరాంబ గారికి, డిటి గారికి, సర్వేర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నీటి సంఘం అధ్యక్షుల వారికి, కమ్మ శివరామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ గారికి, మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం. మన ఊర్లోనే మన చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద నిన్న సాయంత్రం పెడదామని చూసాం. ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వెనక్కి కనపట్ల సరే ముందుకు వెళ్తే మా ఎండి గారి ఫోన్ నెంబర్ అడిగారు. అదృష్టం కొద్దీ ఆయన వీరపాండ్యన్, ఆయన కలెక్టర్ అనంతపురంగా ఉన్నప్పుడు నేను ఆడు జేడీగా చేశాను. వెంటనే ఫోన్లు చేసి పాత బకాయిలు నా జిల్లే కాదు రాష్ట్రంలో ధాన్యం ఆ ప్రభుత్వంలో అమ్ముకొని ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతులు అందరి బాధలు తీర్చాలి, నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి అని ఆ 10 నిమిషాల్లోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడి గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను కేవలం 15 రోజుల వ్యవధిలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెల్లించారంటే ఇది చింతమనేని గారికి సాధ్యమైంది.